నమో హిరణ్యాయ నమః. రమ్మునారదా. దానవేంద్రుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. మరల ఏదైనా దండయాత్రా ప్రయత్నమా? ముల్లోకములు జయించిన వానిక. మరి దీర్ఘాలోచనకు కారణము? ప్రహ్లాద్. నమస్కారం మునీంద్ర. నమస్కారం దేవర్షి. దీర్ఘాయురస్తు. బుద్ధిమంతుడు. మందబుద్ధిమంతుడు. అదేమి దానవేంద్ర? అది ఏ నా బాధ. ఇతనికి ఏదో జాడ్యములనున్నది. ఉలకడు పలకడు, ఆకలినడు దప్పినడు, తోటి బాలులతో ఆడడు పాడడు. అసలు తాను దానవకుల సార్వభౌముని పుత్రునన్న అహము గాని దర్పము గాని అణుమాత్రమైనను లేవు. ఒంటరిగా కూర్చుని తనలో తానే పిచ్చివాని వలె నవ్వుకొనుచుండు. అవును లీలావతి, జ్ఞాపకమున్నదా? పసితనమున ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా మందముగా నుండినే గాని. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇది నీ ఆశ్రమ వాతావరణ ప్రభావమా? అవును, గర్భవతి అయిన తల్లిని కందమూల ఫల శాఖాది సాత్విక పశుగ్రాసములతో పోషించిన పుట్టిన పుత్రుడు ఇట్లుగా కమరెట్లుండు. హతోసి, చివరకు అపరాధము నాదా? స్వామి, మేలు చేసిన వారిని నిందించటం న్యాయం కాదు. చిరంజీవి ఇంకనూ పసివాడు. అతనిని ఉద్ధరించు మార్గం ఆలోచించటం మంచిది. ఒక్కటే మార్గం. విద్యాభ్యాసం వలననే ఈతని బుద్ధి కొంతవరకు తీవ్రములనే ఆశ నాకు మిగిలి ఉన్నది. చక్కని ఆలోచన. విద్యాభ్యాసమునకు నా ఆశ్రమమునకు పంపుడు. చాలు నారదా, చాలు. నీవింతవరకు చేసిన మేలు చాలు. ఇక నీకెందులకు ఆశ్రమ? ఆయన నీవు దానవకుల దీపకుడు, భావి సార్వభౌముడు, సకల శాస్త్ర పారంగతులవై, నీతి కోవిదులవై ముల్లోకములను పరిపాలించవలే. అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం. అలాగే తండ్రి, శ్రద్ధగా చదువుకునేదను. సంతోషం. మహామంత్రి, గురుపుత్ర రావింపు. చిత్తం ప్రభు. మగేశ్వర చెంబో పినాకి శశిశేఖర వామదేవ ఇరుపచ్చ కప్రద్రి కప్ప కాదు, కపర్ది. కపర్ద్రి కపర్ది. కపర్ద్రి నీలాలోచన ప్రయోజకుడా. శివ 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 శివ. ఏది నీ నాలుక? ఆకువలె పలుచగా ఉండవలసిన నాలుక అరచేతి మందముననున్నది. నీవు తినున్నది ఏమిరే? నిశ్శబ్దము నిశ్శబ్దము నిశ్శబ్దము. అగ్రజ, అనుజ, వీరి నోటపడి సంస్కృత అపభ్రంశమగుతున్నది. అపభ్రంశమంట నీ శ్రార్థము, శార్థమంట నీ పిండాకుడు. బుద్ధిహీనుడా. ఓహో అదా. అయ్యా గురుపుత్రులారా, అయ్యా సమయంలోకి వచ్చినారు. వీళ్ళకి చదువు చెప్పడం మా వల్ల కాదని మహారాజుకు విన్నవించు. వీళ్ళకి చెప్పి చెప్పి మా ప్రాణములు పోతున్నవి. పోయే లోపలనే ఒకసారి దయచేయండి. ఎక్కడికి? మహారాజు గారి వద్ద. ఎందుకు? ఎందుకు? ఏమో, తమరిని వెంటనే రమ్మని మహారాజు గారి ఆజ్ఞ. కొంప మునిగింది. అవును. మీ కొంప మేము చూస్తుంటాం. వెళ్ళండి. వెళ్ళి రండి అనరా గడుగ్గాయ్. నిశ్శబ్దము. నమో హిరణ్యాయ నమః. నమో త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమ. నమో నమః. నమో నమః. చాలు. మిమ్మల్ని పిలిపించినది స్తోత్ర పాఠమునకు కాదు. మీ వలన నాకు ఒక సహాయము కావాలి. మా సహాయమా? అదేమి మాట? గురుపుత్రులం, పురోహితులం, మీ హితాభిలాషులం. మీరు ఆజ్ఞాపించవాలి, మేము దానిని ఔదల దాల్చి ఆచరించవాలి. సెలవియ్యండి. బాలుడేలను మందబుద్ధి అనున్నాడు. మా ప్రతాప క్రియాగంధం ఇంచుకైనను లేదు. విద్యాభ్యాసము చేతనే ఇతని బుద్ధి తీవ్రమగునని మా నిశ్చయం. మీరు మా గురువులు, పూజ్యులు, భార్గవు. మా మేలు కోరి ఇతనికి సకల శాస్త్రములు బోధించి నీతి కుశలుని చేసి మా దానవ వంశమును రక్షించండి. మహాప్రసాదం. దానవ కుల భావి సార్వభౌములు మాకు శిష్యులు కావడం మా పూర్వజన్మ సుకృతం. వీరికి సకల శాస్త్రములు, సమస్త వేదములు బోధించి నీతి కుశలుని, వినయశీలుని, విద్యాసాగురుని చేసి తండ్రికి తగ్గ బిడ్డడని నిరూపించి మిమ్మల్ని మెప్పించి తరించదము. కాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ
ప్రహ్లాద కుమారా, ఇటు రా నాయనా. కూర్చో నాయనా. ఓ నా మహా సి వా యహ సి ధం నా మహా. ఋగ్వేదమవధారయ. ఓం అగ్రవీటే పురోహితం ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ పృథ్విజం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతాపం హోతారం రత్నధాతామం యజుర్వేదమవధారయ. ఓం ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్తదేవో వస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే. సామవేదమవధారయ. ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సి బర్హిషి. అథర్వణ వేదమవధారయ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ప్రహ్లాద కుమారా, చిరంజీవి, నిన్నట్టే శ్లాఘించకూడదు గాని నీ ప్రతిభ అమోఘం. బాలుడా, ఇంత కొద్ది కాలమున ఇన్ని శాస్త్రములు పఠించిన బాలుణ్ణి ఇంతవరకు ఈ పాఠశాలలో కనివిరియరు. నీవు నాకు శిష్యునిగా లభించుట నాకు గర్వకారణము నాయన. మాకు చాలా సంతోషము నాయన. గురువర్య, అంతయు మీ వాత్సల్య ఫలితము. మీకు ఎంతో కృతజ్ఞుడను. ఆహా, ఏమి వినయం, ఏమి విధేయత! ఇటువంటి శిష్యుడు ఒక్కడున్నా చాలు. ఎందుకు? మీరు ఉన్నారు భోజన ప్రియులు. ప్రహ్లాదును చూచైనా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకు? అవును, ఎందుకే? నిశ్శబ్దము. లీలావతి, లీలావతి, ఏమి దేవి పరధ్యానం? ప్రాణేశ్వర, పరధ్యానము కాక ఏమున్నది? దేహం ఇక్కడ ఉన్నదే కాని ప్రాణమంతయు ప్రహ్లాదు వద్దనే ఉన్నది. కన్ను మూసినా తెరిచినా ప్రహ్లాదుడే కనబడుచున్నాడు. స్వామి, గురుకులము నుండి ఒక్కసారి చిరంజీవిని పిలిపించండి. కళ్ళారా చూచి మళ్ళీ పంపించవచ్చును. దేవి, ఆ మమకారము నాకు మాత్రము లేదా? ప్రహ్లాదుని భవిష్యత్తుపై నేనెన్నో ఆశలు పెంచుకుని ఉన్నాను. అతడు సకల శాస్త్ర పారంగతుడై సుగుణ సంపన్నుడై నాకు తగిన పుత్రుడు అనిపించుకుని వెళ్ళాను కదా నా ఆశ. లేని సో ఈ వియోగము నేను మాత్రం భరించగలను. చాలా కాలమైనది. కుమారుడు ఎట్లున్నాడో, విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చినదో చూడవలనని ప్రహ్లాద సమేతముగా రమ్మని గురుపుత్రులకు వార్త నంపి ఉన్నాను. స్వామి, పుత్రుని రాక సందర్భమున స్వాగతోత్సవం జరిపించవలనని ఉన్నది. వలదు దేవి. తల్లిదండ్రుల పుత్రవాత్సల్యము అంతర్గతమే గాని బహిర్గతము కాకూడదు. బాల్యమున సుశిక్షితులైన పుత్రులే మహోజ్వల భవితవ్యమునకు అర్హులు. స్వాగతోత్సవములు అప్పుడు సముచితములు. యుక్త వయస్సు వచ్చిన విదప సకల సద్గుణ సమన్వితుడు, అద్వితీయ పరాక్రమ ప్రతిభా సంపన్నుడు అయిన ప్రహ్లాదుని త్రిభువన సామ్రాజ్య సింహాసన పట్టభద్రుని చేశాడు. ముల్లోకములు అతనికి పాదాక్రాంతములై సురయక్ష గరుడోరగ కిన్నెర కింపుషాది దేవగణముల మణిమయ కిరీట రత్న కాంతి పుంజములతో ప్రహ్లాదుని పాదపద్మములు ప్రకాశించవలే. ఆహా, ఆ సుందర దృశ్యము నా కన్నుల పండుగగా చూచి ఆనందించి తరించవలే దేవి. అదే నా లక్ష్యం, అదే నా ధ్యేయం. నమో హిరణ్యాయ నమః. దానవేంద్రుడేవో పగటి కలలు కంటున్నట్లున్నాడు. పగటి కళలు కనవలసిన కర్మ మా హిరణ్యకశిపునకు. అవును, దానవకుల వైభవమనినా నీకు కన్నెర్ర. సురపక్షపాతివి కదా. దానవేంద్ర, నా పూర్వజన్మ సంచితమేమో గాని నీకు మాత్రము నా మీద నమ్మకమే కలుగుకున్నది. నిజము చెప్పుతున్నాను, నేను నీ శ్రేయోభిలాషిని. కొంతకాలముగా నాకు నీ నామస్మరణ తప్ప వేరు ధ్యాసే లేదు. అవును స్వామి, నారద మునీంద్రులకు మన ఎడల చాలా అభిమానం. లేకున్నా ఆనాడు నన్ను రక్షించి తన ఆశ్రమమున ఆశ్రయమిత్తురా. ఆ ఒక్క కరుణ కృత్యము వల్లనే నారదునకు మనంతఃపుర ప్రవేశార్హత కలిగినది. లేకున్న ఈ దేవరిషి వలదు వలదు దానవేంద్ర, నా రాకను నిషేధించవలదు.
ఒకవేళ నిషేధించినను ఏ చాటుననో మాటుననో వచ్చి ప్రహ్లాద కుమారుని చూడనిదే నా ప్రాణము నిలువు. అమ్మా లీలావతి, ప్రహ్లాద కుమారుడు ఎక్కడ?